మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi everybody, welcome to PR Academy channel and app. So now let us discuss about present RRB NTPC విడుదల చేసినటువంటి ఆ నోటిఫికేషన్కి సంబంధించి రీజనింగ్ పరంగా జనరల్గా ఆర్ఆర్బీలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనే సిలబస్ నుంచి వాడిచ్చినటువంటి సిలబస్లో ప్రతి టాపిక్ నుంచి ఈ మధ్యకాలం జరిగినటువంటి ఎన్టీపీసీల్లో అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సార్ పీవైక్యూస్ చాప్టర్ వైజ్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఆ ఎక్స్ప్లెయిన్ చేసుకునే క్రమంలో మొదటిగా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిలబస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి వెర్బల్ ఎనాలజీ. వెర్బల్ ఎనాలజీ అండి. మనకి ఈ రీజనింగ్లో ఎనాలజీ ఫర్ వెర్బల్ అంటే ఇక్కడ చూడండి సార్, ఎనాలజీ అనేది మనకు రెండు రకాలు సార్. వెర్బల్లో ఎనాలజీ వస్తుంది, అట్ ద సేమ్ కాన్సెప్ట్లో నాన్ వెర్బల్లో కూడా ఎనాలజీ వస్తుందండి. నాన్ వెర్బల్లో ఎనాలజీ అనేది డయాగ్రామ్స్ ఇచ్చి ఆ డయాగ్రామ్స్ మధ్య ఎనాలజీ మీన్స్ కంపారిజన్ అండి. వాటి మధ్య పోలిక మనం పోల్చగలగాలి. అదే వెర్బల్ ఎనాలజీ అనే టాపిక్ అనేది వెర్బల్ రీజనింగ్లో 3 కాన్సెప్ట్స్లో మనకు వస్తుందండి. ఫస్ట్ వన్ ఈజ్ ద నెంబర్ ఎనాలజీ, నెంబర్లో ఆ ఎనాలజీ అనేది మనకు ఉంటుంది సార్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద లెటర్ ఎనాలజీ, లెటర్లో ఎనాలజీ ఉంటుంది సార్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద వర్డ్ ఎనాలజీ, వర్డ్స్లో ఎనాలజీ ఉంటుందండి. అయితే ఈ మూడింటిని కలిపి వెర్బల్ ఎనాలజీస్ అంటామండి. ఈ వెర్బల్ ఎనాలజీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండి. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ప్రీవియస్గా ఈ టాపిక్ నుంచి ఇచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటిని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ ఎనాలజీ అనే టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన రావాలి అంటే పిఆర్ అకాడమీ యాప్లో ఉన్నటువంటి రీజనింగ్లో ఉన్నటువంటి ప్రతి వీడియోలో మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తున్నట్లయితే ఈ టాపిక్స్ మీకు క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ టాపిక్స్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అనేది చేయడం ఇంకా ఈజీ అవుతుందండి. ప్లాన్ ప్రకారం సబ్జెక్ట్ వైజ్గా అనాలిసిస్ మీద ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏ రకంగా ఉంటున్నాయి అనేది ఆ యాప్లో మీకు రీజనింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ వింటే ఈ క్వశ్చన్స్ ఇంకా స్పీడ్గా మనం చేసుకునే అవకాశం ఉంటుందండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ టాపిక్స్ ఇంకా మీకు బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుందండి. అయితే ఈ మధ్య కాలంలో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వెర్బల్ ఎనాలజీ అనే టాపిక్ నుంచి పీవైక్యూస్ అండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ రకంగా ఇచ్చాడనేది కొన్నింటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే ఈ వెర్బల్ ఎనాలజీలో ఇస్తున్నటువంటి కాన్సెప్ట్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. వెర్బల్ ఎనాలజీ అనేది 3 టాపిక్స్ కింద మనకి వస్తుందండి వెర్బల్ రీజనింగ్లో. నెంబర్ ఎనాలజీ, నెంబర్స్లో ఎనాలజీ ఉంటుందండి. లెటర్ ఎనాలజీ, లెటర్స్లో ఎనాలజీ ఉంటుందండి. వర్డ్ ఎనాలజీ, వర్డ్స్లో ఎనాలజీ ఉంటుందండి. ఈ వర్డ్ ఎనాలజీ అనే టాపిక్ అనేది మీకు క్లియర్గా రావాలి అని అంటే జనరల్ అవేర్నెస్ మీద కొంత మీకు ఫోకస్ ఐడియా ఉండాలి. కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు అండి, జనరల్ నాలెడ్జ్ అవ్వచ్చు అండి, జనరల్ అవేర్నెస్. దీనికి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ అన్ని అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ వీటన్నిటి మీద కూడా అవగాహన ఉంటే రీజనింగ్లో వర్డ్ ఎనాలజీ అనే కాన్సెప్ట్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. ఈ క్వశ్చన్ వచ్చే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2020 డిసెంబర్ 28న జరిగిన మార్నింగ్ సిట్టింగ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. 2020 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఈ ప్రాబ్లం ఇచ్చాడు. వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఒకసారి ఇక్కడ చదువుదామండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. ఇక్కడ చూడండి వాడు ఇక్కడ ఏంటి ఇచ్చాడు అంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ అంటే థర్డ్ టర్మ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేయమన్నాడండి.
ఎలా? ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి ఏ రిలేషన్ అయితే ఉందో అదే రిలేషన్ అనుసరించి థర్డ్ టర్మ్కి సంబంధించినటువంటి సో ఫోర్త్ టర్మ్ని మనం ఆప్షన్స్ని పిక్ చేయమన్నాడండి. అయితే ఇక్కడ చూడండి సార్, వాడు ఇచ్చింది ఏంటి అని అంటే, సార్ ఫస్ట్ వన్ పెడియాట్రిక్స్. చూడండి సార్, పెడియాట్రిక్స్ చిల్డ్రన్, పెడియాట్రిక్స్ చిల్డ్రన్. సార్ వన్ హూ స్టడీస్ ఇన్ పెడియాట్రిక్స్. చూడండి సార్, ఇక్కడ చూడండి సార్, పెడియాట్రిక్స్ అంటే ఏంటంటే వన్ హూ స్టడీస్ ఇన్ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లల వైద్య నిపుణుణ్ణి పెడియాట్రిక్స్ అని అంటారండి. చిన్న పిల్లల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ది స్టడీ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ యాజ్ పెడియాట్రిక్స్. సో చిన్నపిల్లల గురించి అధ్యయనం చేసే శాస్త్రము పెడియాట్రిక్స్ అంటారండి ఇంగ్లీష్లో. దో ది స్టడీ ఆఫ్ చిల్డ్రన్స్ అండి, ది స్టడీ ఆఫ్ చిల్డ్రన్స్ ఈజ్ కాల్డ్ పెడియాట్రిక్స్ అండి. సో చిన్నపిల్లల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడియాట్రిక్స్ అంటారు. మరి న్యూరాలజీ, న్యూరాలజీ అంటే ఏంటి? న్యూరాలజీ అంటే దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రము అంటే కింద ఆప్షన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ వన్ ఈజ్ ద హార్ట్, ఆప్షన్ ఏ హార్ట్, ఆప్షన్ బి బ్రెయిన్, ఆప్షన్ సి ఐస్, ఆప్షన్ డి వెయిన్స్ అండి. సార్ వీటి గురించి మీరు ఆలోచన చేయాలి. న్యూరాలజీ అనేది దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రము అనేది మనకి ఇక్కడ ఇచ్చాడండి. సార్ జనరల్గా న్యూరాలజీ అనేది దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రం అంటే ది స్టడీ ఆఫ్ నర్వ్ సిస్టమ్, సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అండి. ది స్టడీ ఆఫ్ సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఇన్క్లూడ్స్, ఆ నర్వ్ సిస్టంలో ఇన్క్లూడ్ అయినవి ఏంటి అని అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అండ్ పెరిఫరల్ నర్వ్స్ సిస్టమ్ అండి. సో ఇక్కడ చూడండి సార్, ది స్టడీ ఆఫ్ నర్వ్ సిస్టమ్ దాన్నే మనం ఏంటంటామంటే న్యూరాలజీ అంటామండి. ఈ నర్వ్స్లో ఇన్క్లూడ్ అయి ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే బ్రెయిన్ ఒకటి, స్పైనల్ కార్డ్ ఒకటి, పెరిఫరల్ నర్వ్ సిస్టమ్ ఒకటి. వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటాము. డైరెక్ట్గా నర్వ్స్ ఇస్తే నర్వ్స్ మీరు పెట్టుకోవచ్చు, నర్వ్స్ అనే ఆప్షన్ లేదండి. అయితే ఇక్కడ చూడండి సార్, వీటన్నిటి గురించి జనరల్గా ఆన్సర్ ఇక్కడ నర్వ్స్ లేదు కాబట్టి ఆ నర్వ్ సిస్టంలో ఇన్క్లూడ్ అయి ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి అంటే బ్రెయిన్. బ్రెయిన్ అనేది సెంటర్ ఆఫ్ ద నర్వ్ సిస్టమ్ అండి. ఆ నర్వ్ సిస్టంలో ఒక సెంటర్గా మనకు పనిచేస్తుందండి. బ్రెయిన్ ఒకటండి, స్పైనల్ కార్డ్ ఒకటండి, పెరిఫరల్ సెంటర్స్ నర్వ్ సిస్టమ్ అని అంటారండి. సో వీటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటాము. జనరల్గా కరెక్ట్గా చెప్పాలి అని అనుకుంటే సార్ ది స్టడీ ఆఫ్ నర్వ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ న్యూరాలజీ. న్యూరాలజీ. అయితే ఇక్కడ చూడండి సార్, ఆ నర్వ్స్ అనేది లేదు కాబట్టి బ్రెయిన్ అనే దాన్ని మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవచ్చు. సార్ జనరల్గా హార్ట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే కార్డియాలజీ. హార్ట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజీ అంటామండి. కార్డియాలజీ అంటే సార్ ది స్టడీ ఆఫ్ హార్ట్. ది స్టడీ ఆఫ్ హార్ట్ అంటే కార్డియాలజీ వస్తుందండి. ది స్టడీ ఆఫ్ హార్ట్ అంటే కార్డియాలజీ వస్తుందండి. ది స్టడీ ఆఫ్ ఐస్ ఆప్థమాలజీ అంటామండి. ఆప్థమాలజీ, ది స్టడీ ఆఫ్ ఐస్ అండి. ఆప్థమాలజీ కన్నుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అంటామండి. ది స్టడీ ఆఫ్ వెయిన్స్ యాంజియాలజీ అంటామండి. ది స్టడీ ఆఫ్ వెయిన్స్ యాంజియాలజీ. ది స్టడీ ఆఫ్ బ్రెయిన్ మీన్స్ నర్వ్ సిస్టమ్ అండి, నర్వ్ సిస్టమ్. ది స్టడీ ఆఫ్ బ్రెయిన్ న్యూరాలజీ. సో న్యూరాలజీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే బ్రెయిన్ సార్. సో బ్రెయిన్ అనే ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బిని మీరు తీసుకోవాలి. సార్ మీరు వర్డ్ అనాలజీ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా యాక్యురేట్గా ఉండాలి. ఆ ఆప్షన్స్ గురించి కూడా కొద్దిగా మీరు తెలుసుకొని ఉండాలి. మీరు జాగ్రత్తగా రిలేషన్ ఏంటి అంటే వీటన్నిటి గురించి తెలిసినా తెలియకపోయినా ఇన్ కేస్ వీటి మీద ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే చేసే విధానం కోసం మీకు ఈ ఆప్షన్స్ చెప్పడం జరిగిందండి. జనరల్గా వాడు ఏంటి ఇచ్చాడంటే పిడియాట్రిక్స్ చిల్డ్రన్కి సంబంధించిందంట అండి. సో చిన్న పిల్లల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అండి ది స్టడీ ఆఫ్ చిల్డ్రన్. సో ది స్టడీ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఏంటి అని అంటే పిడియాట్రిక్స్. చిన్నపిల్లల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే పీడియాట్రిక్స్ అని. మరి న్యూరాలజీ అంటే ఏంటి? న్యూరాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుందంటే నర్వస్ సిస్టమ్ అని.
సో ఆ నర్వస్ సిస్టంలో ఇంక్లూడ్ అయినటువంటి పార్ట్స్ ఏంటి అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అండి. సో కాబట్టి ఇక్కడ బ్రెయిన్ అనే ఆప్షన్ ఇచ్చాడు, బ్రెయిన్ తీసుకోండి. అది డైరెక్ట్గా నర్వస్ ఇస్తే ప్రాబ్లం లేదండి, అది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ బ్రెయిన్ అనేది ఆన్సర్ అవుతుందండి. న్యూరాలజీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే బ్రెయిన్. సార్ ఇది వర్డ్ ఎనాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండి. సార్ ఇదే రకంగా ఈ వెర్బల్ ఎనాలజీస్లో వర్డ్తో పాటు లెటర్ నెంబర్ అనేది కూడా ఇస్తూ ఉంటాడండి. అయితే ఈ మధ్యకాలం ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి మరికొన్ని PYQ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. నెక్స్ట్ వన్ ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ క్లస్టర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ లెటర్ క్లస్టర్. చూడండి సార్, ఫస్ట్ లెటర్ క్లస్టర్ నుంచి సెకండ్ లెటర్ క్లస్టర్కి ఏ రిలేషన్ అయితే ఉందో థర్డ్ లెటర్ క్లస్టర్ నుంచి ఫోర్త్ లెటర్ క్లస్టర్ని అదే రకంగా మీరు ఎంచుకోండి, పిక్ చేయండి అని మన క్వశ్చన్ ఇచ్చాడు. అంటే ఒకటి నుంచి రెండో దానికి ఏ రిలేషన్ అయితే కొనసాగుతూ ఉందో సార్ ఇక్కడ థర్డ్ నుంచి ఫోర్త్కి అదే రిలేషన్ మనం ఇక్కడ కొనసాగించాలా. ఇక్కడ చూడండి సార్, ఇది మనకి లెటర్ ఎనాలజీకి సంబంధించిందండి. ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం అనేది వర్డ్ ఎనాలజీకి సంబంధించిందండి. ఇప్పుడు మనకి లెటర్ ఎనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సార్ ఈ క్వశ్చన్ వచ్చి RRB NTPC 2020 డిసెంబర్ 28న జరిగిన మార్నింగ్ సిట్టింగ్లోనే అడగడం జరిగింది. సేమ్ సార్ ఇక్కడ మీకు ఇవ్వడం కూడా జరుగుతున్నదండి. సార్ ఇక్కడ ఎందుకు మీకు ఈ కాన్సెప్ట్ ఇస్తున్నాము అని అంటే సార్ ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మనం చేయగలిగితే కొద్ది కాన్ఫిడెంట్ పెరుగుతుంది. దీని గురించి మీకు పూర్తి సమాచారం కావాలంటే PR అకాడమీ యాప్లో ఉన్నటువంటి రీజనింగ్ సబ్జెక్ట్లో ఉన్న ప్రతి టాపిక్ని మీరు వీడియోస్ రూపంలో పొందుపరచడం జరిగిందండి. సో వాటిని మీరు యూజ్ చేసుకుంటే ఇంకా స్పీడ్గా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎనీవే ఈ క్వశ్చన్కి వద్దామండి. సార్ ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే RAMO ఇచ్చాడండి, SCPS సార్ ఈ రకంగా ఇచ్చి థర్డ్ వన్ ఇచ్చాడు ఏంటంటే VXMJ. ఇది మనకి ఏంటవుతుందని మనకి క్వశ్చన్ అడిగాడు సార్. సార్ ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటే నేర్పించానండి, లెటర్ ఎనాలజీ అవ్వచ్చు, లెటర్ సిరీస్ అవ్వచ్చు, 99% గ్యాప్. సార్ గ్యాప్ ఏ రకంగా మెయింటైన్ అవుతున్నది అనేది మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలి. సార్ గ్యాప్ ఏ రకంగా మెయింటైన్ అవుతుంది అనేది ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేద్దామండి. సార్ ఇక్కడ చూడండి R18 సార్ 18 19 అయిందంటే +1, ఫస్ట్ +1 సార్. నెక్స్ట్ సార్ ఏ అంటే 1 సార్ 1 3 అయిందంటే +2, 1 3 అయిందంటే +2, ఫస్ట్ +1 అండి, నెక్స్ట్ +2 సార్. నెక్స్ట్ M13 సార్ 13 16 అయిందంటే +3, 15 19 అయిందంటే +4 సార్. ఇక్కడ మెయింటైన్ అవుతున్నటువంటి రూల్ ఏంటంటే +1 +2 +3 +4 ఈ లెటర్స్ యొక్క నెంబర్స్ రావాలి సార్. వీటి గురించి నేను ఆ అకాడమీలో ఉన్నటువంటి ఆ యాప్లో ఉన్నటువంటి రీజనింగ్ క్లాస్లో ఆల్ఫాబెట్ టెస్ట్ అనే కాన్సెప్ట్లోని లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ, లెటర్ ఆర్గ్యుమెంట్ అనే టాపిక్ చెప్పేటప్పుడు ఈ లెటర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. వీటి యొక్క నెంబర్స్ వస్తే మీరు ఈజీగా ఇవి చేసుకోవచ్చు. సేమ్ కాన్సెప్ట్ అండి, ఇక్కడ కూడా అదే రూల్ అప్లై చేయాలి సార్. ఫస్ట్ +1 22 +1 23 W సార్. 24 + 2 26 అంటే Z సార్. నెక్స్ట్ వన్ సార్ 13 + 3 16 అంటే P సార్. నెక్స్ట్ 10 + 4 14 అంటే N సార్. సో WZPN అనే ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుందండి. సో WZPN అనే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోండి. ఏ లేదు సార్, లెటర్ ఎనాలజీలో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి రీజన్ అంటే గ్యాప్ మాత్రమే ఉంటాయి సార్. రీజన్లో ఆ ప్రాబ్లం లేనప్పుడు, ఆ గ్యాప్లో లేనప్పుడు లాజిక్లు చూడాలి. అవి ఏంటనేది ఆ టాపిక్లో మీకు అర్థమవుతుందండి. సో ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్ బట్టి కేవలం గ్యాప్ అనే కాన్సెప్ట్లో వచ్చిందండి. సో నెక్స్ట్ వన్ అండి, ఇదే కాన్సెప్ట్లో ఇంకా వెర్బల్ ఎనాలజీలో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్, సేమ్ కాన్సెప్ట్ అండి. ఈ క్వశ్చన్ కూడా RRB NTPC 2020 డిసెంబర్ 28 జరిగిన మార్నింగ్ షిఫ్ట్లోనే ఇచ్చాడు సార్. సో ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ టర్మ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్కి ఏ రిలేషన్ అయితే ఉందో సేమ్ అదే రకంగా
థర్డ్ టర్మ్ నుంచి ఫోర్త్ టర్మ్ కూడా ఆ రిలేషన్ అప్లై చేయండి అన్నాడు. చూడండి సార్, ఇక్కడ వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే లాయర్ కోర్టు. సార్ ఇక్కడ కోలం పడాలి. లాయర్ కోర్టు, ఫస్ట్ టర్మ్ లాయర్ సార్, కోర్టు. లాయర్ అనేవాడు పర్సన్ అండి. లాయర్ అనే పర్సన్ ఉండే చోటు కోర్టు అండి. కోర్టులో లాయర్ ఉంటాడు. సో లాయర్ అనేవాడు ఓ పర్సన్ సార్. ఆ పర్సన్ ఎక్కడ ఉన్నాడు అని అంటే కోర్టులో ఉన్నాడు. లాయర్ అనేవాడు ఎప్పుడు కోర్టులో ఉంటాడు సార్. మరి కోర్టుకి రిలేటెడ్ లాయర్ సార్. మరి బ్యూటీషియన్ ఎక్కడ ఉంటారు? బ్యూటీ పార్లర్లో. బ్యూటీ పార్లర్ అంటామండి. ఆ బ్యూటీ పార్లర్ అనే ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. వర్డ్ ఎనాలజీ సార్, పోలిక. గమనించండి, షిప్లో ఉన్నటువంటి వాళ్ళు షిప్ క్రూ ఉంటాడండి. కెప్టెన్, క్రూ, వీళ్ళు షిప్లో ఉంటారు. కానీ ఇక్కడ బ్యూటీషియన్ ఇచ్చాడు. బ్యూటీషియన్ అనేవాడు ఎక్కడ ఉంటాడు? బ్యూటీ పార్లర్లో. ఆ ప్లేస్ బ్యూటీ పార్లర్, సింపుల్గా పార్లర్ అంటాం. క్లాసులో ఉండేటోళ్ళు టీచరు, స్టూడెంట్స్ ఉంటారండి. హౌస్లో ఉండేటోళ్ళు వ్యక్తులండి, మెన్, ఉమెన్ ఉంటారండి. కానీ ఇక్కడ బ్యూటీషియన్ అనేవాడు ఎక్కడ ఉంటాడంటే పార్లర్. సో వాటి మధ్య రిలేషన్ అండి సార్. లాయర్ అనేవాడు కోర్టులో ఉంటాడు. బ్యూటీషియన్ అనేవాడు పార్లర్లో ఉంటాడు. ఇది మనకు ఆన్సర్. ఇది కూడా అదే కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఇచ్చాడు. సో ఇంకా మనకి ఎనాలజీస్ అనే కాన్సెప్ట్లో ఇచ్చినటువంటి మరికొన్ని క్వశ్చన్స్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా ఒకసారి గమనించండి సార్. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్స్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. అంటే కింద ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్ నుంచి ఖచ్చితమైనటువంటి రిలేషన్ ఉన్నటువంటి వర్డ్ని సెలెక్ట్ చేయండి అని మనకి ఇక్కడ ఇచ్చాడండి సార్. ఇక్కడ ఏ రకంగా ఈ క్వశ్చన్ కూడా చూడండి సార్, ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్ సార్. ఆ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేయండి సార్. సార్ ఫస్ట్ రైటర్, పెన్. ఆలోచన చేయాలి సార్, వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్. అదే రిలేషన్ని ఇక్కడ దీనికి అప్లై చేయాలి. రైటర్, పెన్. రైటర్ అనేవాడు తెలుగులో రచయిత అంటామండి. సో ఈ రచయిత రచనలు చేసేవాడు పెన్ను ఉపయోగించి రచయితలు అంటే రచనలు రాస్తాడు సార్. సో రైటర్ ఉపయోగించే వస్తువు ఏంటి అంటే పెన్ సార్. ఎందుకంటే రైటర్ అనేవాడు రచయిత సార్. ఆ రచించే వ్యక్తి అనేవాడు రచనలు చేస్తాడు. దేంతో రచిస్తాడు అని అంటే పెన్నుతో సార్. అర్థమవుతుంది సార్. మరి టైలర్ అనేవాడు ఏం చేస్తాడు? స్టిచ్చింగ్ చేస్తాడండి. ఆ స్టిచ్చింగ్ దేంతో చేస్తాడంటే నీడిల్తో స్టిచ్ చేస్తాడండి. సో రైటర్కి పెన్ ఏ రకంగా రిలేటెడ్గా ఉంటుందో టైలర్కి నీడిల్ ఆ రకంగా రిలేటెడ్గా ఉంటుంది. చూడండి సార్, ఆ రచయిత అనేవాడు పెన్నుతో రచనలు చేస్తాడు. టైలర్ అనేవాడు నీడిల్తో స్టిచ్చెస్ చేస్తాడండి. స్టిచ్చెస్ చేయడానికి ఉపయోగపడేది నీడిల్, స్కాపెల్ కాదండి. స్కాపెల్ అంటే పెన్నులు మిషన్, అది మనకి టైలర్ యూజ్ చేసినటువంటిది కాదు. యాక్స్ అంటే గొడ్డలి, సా అంటే రంపము, ఇవేవి కాదు సార్. సో సా రంపాన్ని టైలర్ యూజ్ చేయడు, యాక్స్ గొడ్డలి యూజ్ చేయడు, స్కాల్పల్ యూజ్ చేయడు. సో నీడిల్ అనే దాన్ని యూజ్ చేస్తాడు. సో ఇక్కడ ఉన్నటువంటి కరెక్ట్ రిలేషన్లో వచ్చినటువంటి వర్డ్ని సెలెక్ట్ చేయమన్నాడు. ఆ వర్డ్ ఏంటంటే నీడిల్ సార్. సో ఇది కూడా వర్డ్ ఎనాలజీ, ఇది వెర్బల్ ఎనాలజీలో వస్తుందండి. ఇది కూడా ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ బిట్ సార్. సో నెక్స్ట్ ఇంకా ఈ కాన్సెప్ట్లో మీరు గమనించినట్లయితే సో చూడండి సార్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్. ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి ఏ రకమైనటువంటి రిలేషన్ ఉంటుందో థర్డ్ నెంబర్ నుంచి ఫోర్త్ నెంబర్ కూడా అదే రిలేషన్ అనుసరించి కనిపెట్టండి అని మనకు క్వశ్చన్ ఇచ్చాడండి సార్. మీరు గమనించండి, ఇది నెంబర్ ఎనాలజీ. చూడండి సార్, ఈ ఎనాలజీలో 3 రకాల కాన్సెప్ట్లు కూడా మీకు కవర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం వర్డ్ ఎనాలజీ గురించి చూసామండి, లెటర్ ఎనాలజీ గురించి చూసామండి, నెంబర్ ఎనాలజీ. సార్ నెంబర్ ఎనాలజీలో మ్యాక్సిమం వాడు ఏంటి ఇచ్చాడు? మొదటి రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? 2111 అంట సార్. అయితే మనకి నెక్స్ట్ 31 డాష్ అని మనకి ఇక్కడ ఇచ్చాడు సార్. మనకి ఎనాలిసిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ వచ్చినా రాకపోయినా స్క్వేర్ క్యూబ్ అనే కాన్సెప్ట్ చూడాలని మీకు చెప్పాను సార్. ఇక్కడ స్క్వేర్ క్యూబ్ అనే కాన్సెప్ట్ 5 స్క్వేర్ మైనస్ 4 అనుకుంటే ఇక్కడ 6 స్క్వేర్ మైనస్ 5 అంటే స్క్వేర్ క్యూబులకి దగ్గరగా ఏటి లేవండి. +1 కానీ +2 కానీ స్క్వేర్లో కానీ క్యూబుల్లో కానీ లేవు. ఎప్పుడైతే అవి లేవో ఆ లేనప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ట్రై చేయాలి. అంటే ప్లస్లు, మైనస్లు, సో డివైడెడ్ బైలు, ఇంటూలు, ఈ ఉన్నటువంటి 4 మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్ యూజ్ చేసి మనం ఈ 11ని తెప్పించుకోగలమా సార్? 2111 అనగానే చాలామంది ఫస్ట్ ఆలోచన -10.
అనుకుంటే 31 - 10 అంటే 21 రావాలా? 21 ఆప్షన్ ఉంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. తప్పు కాదు సార్, నేను ఎందుకు అన్నాను సార్, ఎనాలజీ ఎప్పుడు త్రూ ఆప్షన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఒక ఎనాలజీలో 2-3 ఆలోచనలు మనకు ఉండొచ్చు. ఆ ఆలోచనలో ఏ ఆలోచన మీద మనకి ఆ ఆప్షన్ ఇస్తాడు అనేది మనం చెప్పలేం సార్. జనరల్గా మ్యాథమెటికల్ ఆపరేషన్లో మైనస్ మనం తీసుకుంటే 21 - 10 11 అయినప్పుడు 31 - 10 అంటే 21 అవ్వాలి. 21 ఆప్షన్లో లేదు కాబట్టి ఈ ఆలోచన అనేది కరెక్ట్ కాదు సార్. సో కాబట్టి నెక్స్ట్ ఇంకేదైనా ఆలోచన ఉందా అనేది మనం ఇక్కడ తీసుకోవాలండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్ మైనస్ ఎప్పుడైతే అవ్వలేదో ఈ 11ని తెచ్చుకోవాలి. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, 11ని తెచ్చుకోవాలంటే దీన్ని బై 2 చేస్తే 11 వస్తుందా అంటే రాదు సార్. కానీ దీనికి 1 కలిపి బై 2 చేస్తే 11 వస్తుంది. మరి ఆ రకంగా మ్యాథమెటికల్ ఆపరేషన్లో 21 + 1 అంటే 22, 22/2 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 11 వస్తుందండి. చూడండి సార్, 22/2 అంటే 11, 2 11 సార్ 22, 11 ఎలా వచ్చింది అనుకుందాం. సేమ్ ఈ 31ని కూడా సార్ దీన్ని +1 చేసి బై 2 చేశాడు కాబట్టి 31 + 1/2 చేసి చూద్దాం. ఈ ఆప్షన్ ఉంటేనే ఈ ఆలోచన రైట్ అండి. మరి ఇప్పుడు 32/2 అంటే 216లో పోతుందండి. సో కాబట్టి ఇక్కడ రిలేటెడ్గా 16 అనే ఆప్షన్ ఉందా లేదా చూస్తే 16 ఉంది సార్. సో ఆప్షన్ బి ఆన్సర్ అండి. సార్ ఇక్కడ రీజన్ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ దీనికి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఆ స్ట్రక్చర్ బట్టి మీరు ఫాలో అయితే ప్రాబ్లం తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు. సరే ఇక్కడ దీనికి +1 చేసి బై 2 చేస్తే 11 వచ్చింది. దీనికి కూడా +1 చేసి బై 2 చేస్తే 16 వస్తుంది. ఆ 16 అనే ఆప్షన్ బిలో ఉందండి. సో ఆప్షన్ బిని మీరు ఇక్కడ ఆన్సర్గా రాసుకోవచ్చు. ఆ స్ట్రక్చర్ ఏంటి, దాన్ని ఏ రకంగా చేయాలనేది సబ్జెక్ట్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ప్రాబ్లం చాలా ఈజీ అవుతుందండి. ఓకే, ఈ రకంగా మనం ఈ ప్రాబ్లమ్స్ మనం చేసుకున్నట్లయితే సార్ మనకి ఈజీ అవుతాయండి. ఇవి ఎనాలజీ అనే కాన్సెప్ట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అండి. సో ఈ టాపిక్ నుంచి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం సార్. సో వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రాక్టీస్ అవుతారని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.